శ్రీమతే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 6వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజః అపి సన్ అవ్యయాత్మా భూతానాం అన్నమాట. అది అజోపి సన్ అవ్యయాత్మా, అజోపి సన్నవ్యయాత్మా, అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్. అక్కడ భూతానాం అన్నాం కాబట్టి ఈశ్వరోపి సన్ కలిపి చదివేశామనుకోండి, భూతానాం ఈశ్వరోపి సన్ అని చదివేసుకోవచ్చు. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ అన్నమాట కలిపి చదివేస్తే. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్. అలా చదువుకుంటే కాస్త సులభంగా ఉంటుందన్నమాట. అజోపి సన్ అవ్యయాత్మా అని చదువుకుంటే. ప్రకృతిం స్వామధిష్ఠాయ, ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా, సంభవామ్యాత్మమాయయా. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, నాకు పుట్టుక లేదు, నాశనం లేదు, నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడని, అయినా నా ప్రకృతిని వశం చేసుకుని నా సంకల్పం ద్వారా నేను ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను. ఇది అర్థం అన్నమాట. వాస్తవం ఏంటి? సాధారణ మనుషులు తమ కర్మ వల్ల జన్మిస్తారు, కానీ భగవంతుడు తన ఇచ్ఛ అంటే సంకల్పం ద్వారా అవతరిస్తారు. ఆయనకి మనలాంటి రక్తమాంసాల శరీరం ఉంది, కానీ అది భౌతికమైనది కాదు, దివ్యమైనది. జీవితానికి అన్వయం చేసుకుంటే మన మీద మనకి నియంత్రణ ఉండాలి. భగవంతుడు తన మాయను ఎలా నియంత్రిస్తాడో మనం కూడా మన కోపతాపాలను ఇంద్రియాలను నియంత్రించుకుని జీవించాలి అని మనకి శ్లోకం ద్వారా తెలుస్తోంది. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, అభ్యుత్థానమధర్మస్య అది కలిపితే అభ్యుత్థానం అధర్మస్య, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకంలో యదా యదా అన్నారు, ఎప్పుడెప్పుడైతే. ఇది ఒక కాలానికి పరిమితం కాదు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎప్పుడైనా సరే అని అర్థం అన్నమాట. ధర్మస్య గ్లానిహి అంటే ధర్మం క్షీణించినప్పుడు, గ్లాని అంటే క్షీణించటం కానీ, అలసట చెందడం కానీ, నీరసంగా ఉండడం కానీ, అంటే లేకపోవడం అన్నమాట. సమాజంలో నీతి నిజాయితీ అనేవి బలహీనపడి మనుషులు తమ కర్తవ్యాన్ని మరిచిపోయిన స్థితి.
అభ్యుత్థానమధర్మస్య అంటే అధర్మం పై చేయి సాధించినప్పుడు. అభ్యుత్థానం అంటే విజృంభించటం అన్నమాట. చెడు అనేది సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చినప్పుడు తదా ఆత్మానం సృజామి అహం అనమాట. అప్పుడు నన్ను నేను సృష్టిస్తాను అని అనమాట. ఇక్కడ సృజామి అంటే కొత్తగా పుట్టడం కాదు, ఒక రూపం తీసుకుని బయటికి రావడం అని అర్థం. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏదో అక్కడ కూర్చున్నామా, పూజలు చేసామా, వచ్చేసామా అని కాదు. దేనివల్ల అయితే ఈ సృష్టి నిలబడుతుందో అది ధర్మం. నిప్పుకు కాల్చటం ధర్మం, నీటికి ప్రవహించటం ధర్మం, మనిషికి మానవత్వం ధర్మం. ఎప్పుడైతే మనిషి తనలోని మానవత్వాన్ని కోల్పోయి రాక్షసుడిగా మారుతాడో అప్పుడు ధర్మానికి గ్లాని కలిగించినట్లు అన్నమాట. భగవంతుడు ఎందుకు వస్తాడు? సృష్టిలో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే చెడు ఎక్కువై ఆ బ్యాలెన్స్ తప్పిపోతుందో ప్రకృతి మళ్ళీ దాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తుంది. ఆ సరిచేసే శక్తినే భగవంతుడు అంటాం అన్నమాట. ఇది ఒక మనిషి రూపంలో రావచ్చు, లేదు అంటే ఒక గొప్ప ఆలోచన రూపంలో రావచ్చు. కృష్ణుడు అర్జునుడిని భారత అని పిలిచారు, భరతవంశీయుడా అని. కానీ ఆధ్యాత్మికంగా భా అంటే జ్ఞానము, రత అంటే ఆసక్తి ఉన్నవాడు. ఎవరైతే జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుందో ఎవరికైతే వారికే ఈ ధర్మ రహస్యాలు అర్థమవుతాయి అని సూచన అన్నమాట. ఇది మనం నిజ జీవితానికి అన్వయించుకుంటే సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నిరాశ చెందుతాం. కానీ ఈ శ్లోకం మనకి ఒక నమ్మకాన్ని ఇస్తుంది. చెడు ఎంత పెరిగినా దాన్ని అంతం చేసే శక్తి ఖచ్చితంగా పుడుతుంది. ఇది మానసికంగా మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మన మనసులో కూడా ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనలో చెడు ఆలోచనలు పెరిగినప్పుడు మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనలో ఉన్న దైవత్వం మేలుకుంటుంది. ఆ మేలుకోవడమే తదాత్మానం సృజామ్యహం అన్నమాట. ధర్మాన్ని కాపాడడం అంటే కేవలం భగవంతుడు వస్తాడు అని ఎదురు చూడడం కాదు, మన వంతుగా మనం నీతిగా బతకడం. అలా బ్రతకటం కూడా ధర్మ సంస్థాపనలో ఒక భాగమే. చాలామంది భగవంతుడు కేవలం దుష్టులను చంపడానికి మాత్రమే వస్తాడు అని అనుకుంటారు. కానీ ఈ శ్లోకంలో ధర్మస్య గ్లానిహి అన్నారు. ధర్మాన్ని సరిచేయటానికి అంటే చెడును శిక్షించటం కంటే మంచిని మళ్ళీ నిలబెట్టడం ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు వచ్చే సమయం అంత దగ్గరలో ఉందని మనకి ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. ఇప్పుడు 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం సాధువులను రక్షించటం కోసం. ఇక్కడ సాధువులు అంటే కేవలం అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళని కాదు. ఎవరైతే సత్యాన్ని పలుకుతారో, ఇతరులకు మేలు చేస్తారో, ధర్మబద్ధంగా జీవిస్తారో వాళ్ళందరూ సాధువులే. వాళ్ళని ఆదుకోవటం మొదటి లక్ష్యం అన్నమాట. వినాశాయచ దుష్కృతాం అంటే దుర్మార్గులను నాశనం చేయటం కోసం. అంటే సమాజానికి హాని చేసే శక్తులు ఏదైతే ఉన్నాయో ఆ శక్తులను, అహంకారాన్ని అంతం చేయటం అనమాట. ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠించటం కోసం. కేవలం దుష్టులను చంపితే సరిపోతుందా? కాదు, మళ్ళీ ప్రజలు ఎలా జీవించాలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేయటం అనమాట. ఈ శ్లోకంలో ఒక రహస్యం ఉంది. భగవంతుడు కేవలం రాక్షసులను చంపడానికే రావాలా? ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో తన సంకల్పంతో ఎవరినైనా అంతం చేసేయగలరు కదా. మరి ఎందుకు అవతరిస్తారు?
ఎందుకంటే తన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికనమాట. భగవంతుడు మనిషి రూపంలో వస్తేనే కదా మనం ఆయనతో మాట్లాడగలం, ఆయన లీలలు చూడగలం. అందుకే పరిత్రాణాయ అంటే కేవలం ప్రాణరక్షణ మాత్రమే కాదు, భక్తుల హృదయాలను తన దివ్య మంగళ స్వరూపంతో ఆనందపరచటం కోసం అని అర్థం అనమాట. ఇది నిజ జీవితానికి అన్వయం చేసుకుంటే మనలోని మంచి ఆలోచనలని, దయను, ప్రేమను మనం కాపాడుకోవాలి. అంటే ఈ సాధు లక్షణాలని కాపాడుకోవాలి. బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మన మంచితనాన్ని మాత్రం మనం మరిచిపోకూడదు. మనలో ఉన్న చెడు అలవాట్లు, బద్ధకం, అసూయ వంటి దుష్కృతాలను మనం జ్ఞానంతో నాశనం చేయాలి. మన రోజువారీ పనుల్లో ఒక క్రమశిక్షణను, ఒక విలువను ఏర్పాటు చేసుకోవాలి. అదే మన వ్యక్తిగత ధర్మ సంస్థాపన అన్నమాట. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటే, ఒక అడవిలో మంటలు బాగా చెలరేగిపోతుంటే ఒక చిన్న పిట్ట తన ముక్కుతో నీటి చుక్కలు తెచ్చి మంట మీద వేస్తోందట. అది చూసి ఒక జంతువు నవ్వుతూ, నీ చిన్న చుక్కలతో ఈ పెద్ద మంటలు ఆరతాయా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ పిట్ట చెప్పింది, ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరుగుతుంటే నేను మంటలు ఆరిపే పక్షాన ఉన్నానా లేదా చూస్తూ కూర్చున్నానా? ఇది ముఖ్యం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనేదే ముఖ్యము. మనం ధర్మం మీద నిలబడ్డామా, ధర్మం వైపు నిలబడ్డామా లేదా అనేదే ముఖ్యమని చెప్తుంది పక్షి. అంటే ధర్మం వైపు నిలబడితే ఆయన మనల్ని ఏ రూపంలో అయినా సరే రక్షిస్తాడు, రక్షించటానికి వస్తాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అది 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, ఏవం యో వేత్తి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ, త్యక్త్వా దేహం పునర్జన్మ, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 10వ శ్లోకం నేర్చుకుందాం. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అది శ్లోకం. వీతరాగ భయ క్రోధా, వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః, మన్మయా మాముపాశ్రితాః. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఈ 5 శ్లోకాలకి అర్థం ఏంటంటే, మనం ఒంటరి వాళ్ళం కాదు. అధర్మం పెరిగితే దైవశక్తి మనకి తోడుగా వస్తుంది. అయితే ఆ శక్తిని మనం పొందాలి అంటే మనలోని రాగద్వేషాలను వదిలి జ్ఞాన మార్గంలో పయనించాలి. ఇప్పుడు 6వ శ్లోకం నుంచి ఒకసారి మళ్ళీ చదివేసుకుందాం. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్న ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః.